హాయ్ ఫ్రెండ్స్. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం మనందరికీ తెలుసు. గతంలో కార్తీక దీపాన్ని వెలిగించుకోకుండా తిరుపరంకుండ్రన్ అనే దేవాలయం దగ్గర పెద్ద ఎత్తున వివాదంని సృష్టించింది. అక్కడ హిందువులకు పూర్తి హక్కులు ఉన్నాయి. అండ్ అక్కడ దేవాలయం ముందు కార్తీక దీపాన్ని వెలిగించుకోవడానికి హిందువులు ప్రయత్నం చేస్తే పక్కనే ఒక చిన్న దర్గా ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఈ దీపాన్ని వెలిగించుకోవడానికి వీల్లేదు అని డీఎంకే ప్రభుత్వం అడ్డుకుంది. అంతేకాకుండా హిందువులు తమ హక్కుల కోసం మద్రాసు హైకోర్టుకు సైతం వెళ్లారు. అక్కడ తమకు అనుకూలంగా తీర్పును సైతం తెచ్చుకున్నారు. దీంతో దేవాలయంలో ఈ కార్తీక దీపాన్ని వెలిగించుకోవడానికి వెళుతున్న సమయంలో కూడా డీఎంకే ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను సైతం అడ్డుకునే ప్రయత్నం చేసింది. అక్కడ పోలీసులను పెట్టి హిందువులు ఎట్టి పరిస్థితుల్లో ఈ దీపాన్ని వెలిగించుకోకుండా చేసేసింది. అయితే ఈ తతంగం మొత్తంలో డీఎంకే ప్రభుత్వం మన హిందువులకు సంబంధించిన డబ్బులనే మన హిందువులకు వ్యతిరేకంగా ఉపయోగించింది అని తాజాగా బయటపడింది. అంటే జనరల్గా ఎప్పుడైనా ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు కోర్టులో ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి కదా, లాయర్ ఖర్చులతో పాటు ఆ పిటిషన్ను ఫైల్ చేయడానికి వీటన్నిటికీ సంబంధించిన ఖర్చులతో పాటు ఇక్కడ దేవాలయం దగ్గర భద్రత వీటన్నిటితో కలిపి మొత్తంగా 1.5 కోట్ల రూపాయల డబ్బులు ఖర్చయినట్లు తెలుస్తుంది. ఈ డబ్బులన్నిటినీ తమిళనాడు ఎండోమెంట్ శాఖ నుంచే బయటికి తీశారు. అంటే దాదాపు 1.5 కోట్ల రూపాయలను మనం ఏదైతే దేవాలయంలో హుండీలో డబ్బులు వేస్తామో ఆ డబ్బుల నుంచి వీళ్ళు బయటికి తీశారు. ఆ తర్వాత దీన్నే మన హిందువులకు వ్యతిరేకంగా ఖర్చు చేశారు అని తాజాగా అక్కడి సీనియర్ జర్నలిస్ట్ సుబుక్కు అనే వ్యక్తి బయట పెట్టాడు. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశంలో ఈ సెక్యులర్ పేరిట చెప్పుకునే ప్రభుత్వాలు హిందువుల కన్నులు ఎలా పొడుస్తూ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇదే సమయంలో సుప్రీంకోర్టులో కేరళ శబరిమల ఇష్యూకు సంబంధించిన వివాదం కొనసాగుతుంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం ఇకపై నుంచి భవిష్యత్తులో తన ఆధీనంలో ఏ ఒక్క దేవాలయాన్ని ఉంచుకోకూడదు అని నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాలన్నిటినీ కూడా మెల్లిమెల్లిగా వదిలిపెట్టనుంది. స్థానికంగా కొన్ని కమిటీలను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ మొత్తంగా ఆ కమిటీలకి అప్పగించేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతోపాటు మన దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే ప్రయత్నం చేయాలి అని ఒక అనధికారిక పిలుపును సైతం ఇచ్చినట్లయింది. అంటే ప్రస్తుతం మన భారతదేశంలో ఎండోమెంట్ శాఖ అనేది చాలా పెద్ద శరాఘాతంగా మారింది. తమ ధర్మ ప్రచారానికి ఉపయోగించాల్సిన డబ్బులు కాస్త ఈ శాఖ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. తద్వారా మనం హుండీలో వేసే డబ్బులు హిందువుల అభివృద్ధికి కాకుండా ఎవరో సెక్యులర్ పార్టీలు లేకపోతే హజ్ యాత్రలు వీటన్నిటికీ ప్రభుత్వాలు ఈ డబ్బులను మళ్లిస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అందువల్లనే హిందువులు తమ ధర్మ ప్రచారాన్ని సరిగ్గా చేసుకోలేకపోతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ ఎండోమెంట్ శాఖ కింద మన దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు మాత్రమే ఈ శాఖ కింద ఉన్నాయి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పాడుబడిన దేవాలయాలు వీటిని అభివృద్ధి చేయాల్సింది పోయి వీటన్నిటిని కూడా అభివృద్ధి చేయకుండా మూలన పడేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాటి నుంచి ఒక్క రూపాయి కూడా రాదు కాబట్టి లాభం ఉన్న చోట మాత్రమే ఎండోమెంట్ శాఖ ఉంటుంది అనే స్థాయికి ఇప్పుడు ఆ శాఖ దిగజారిన పరిస్థితి నెలకొంది. మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీల స్వార్థపూరితం వల్లనే ఈ విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీటీడీ లాంటి అతిపెద్ద దేవాలయాలను మాత్రమే వీళ్ళ చేతుల్లో పెట్టుకోవడం ద్వారా దీని నుంచి వచ్చే డబ్బులన్నిటినీ ప్రభుత్వాలకు మళ్లిస్తూ ఉన్నారు. ట్యాక్స్ అనో మరో ఇతర రూపంలోనో మన దగ్గర నుంచి చాలా వరకు వీళ్ళు దోచుకుంటూనే ఉన్నారు. దీనివల్లనే మన ధర్మ ప్రచారానికి కావాల్సిన నిధులు కాస్త మనకు అందకుండా పోతూ ఉన్నాయి. మారుమూల గ్రామంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా అభివృద్ధికి నోచుకోకుండా మరుగున పడుతూ ఉన్నాయి. సో ఇదంతా పోవాలి అంటే ఖచ్చితంగా ఎండోమెంట్ శాఖను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ స్థానికంగా కొన్ని కమిటీలు లేకపోతే అయోధ్య రామాలయానికి నిర్మించినట్లు ఒక ట్రస్ట్ లాంటివి ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ఆధీనంలో ఈ దేవాలయాలను ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఎండోమెంట్ శాఖను రద్దు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం శబరిమల కేసు అనేది సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్న సమయంలో కూడా సాయి దీపక్ లాంటి సీనియర్ లాయర్లతో పాటు అనేక మంది హిందూ కార్యకర్తల తరపున పిటిషన్లు వేసిన వాళ్ళు ఇదే విషయాన్ని వాదిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలకు ఈ మన దేవాలయాల విషయంలో జోక్యం చేసుకోవడానికి హక్కులు లేవు. అంతేకాకుండా సుప్రీంకోర్టు అండ్ జ్యుడిషియరీ పదే పదే మతపరమైన హక్కుల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నాయి. ఇది చాలా వరకు తప్పు. ఎందుకంటే ప్రతి మనిషికి తన రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా
గుళ్ళో ఉన్న దేవుడిని సైతం మనిషిలాగానే మనం ట్రీట్ చేయాలి. ఆయన కూడా కొన్ని ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. వాటిని ఖచ్చితంగా గౌరవించాల్సిందే. అది హిందూ ధర్మంలో ఎసెన్షియల్ యాక్ట్ కిందికి వస్తుంది. అంటే అది ప్రాథమిక సూత్రం కాబట్టి వాటిని కాలరాయడానికి సుప్రీంకోర్టుకు సైతం లేదు అనే విధంగా సాయి దీపక్ కోర్టులో వాదించారు. ప్రస్తుతం శబరిమల ఇష్యూకి వస్తే అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది కాబట్టి అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి అక్కడ స్త్రీలకు మరీ ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళను అలో చేయడం అస్సలు కుదరదని చెప్పుకోవాలి. దీనంతటికి అక్కడున్న ఆచార వ్యవహారాలే కారణం. సో ఈ జ్యుడిషియరీ అనేది పదే పదే ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అని సైతం చెబుతూ ఉన్న సమయంలో ఒకవైపు ప్రభుత్వం తరపున ఈ ఎండోమెంట్ యాక్ట్ను రద్దు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ఈ సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనంలో హిందూ కార్యకర్తలు హిందూ సంఘాలన్నీ కూడా హిందువుల ప్రాథమిక సూత్రాలు కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇదొక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో శబరిమల విషయంలో సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పును వెలువరిస్తే ఖచ్చితంగా ఇదొక చారిత్రాత్మక తీర్పుగానే మారనుంది. అదే సమయంలో ఇటు బీజేపీ కూడా ఇప్పటికే అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తయింది అండ్ ఇప్పటికే చాలా వరకు చట్టాలను తీసుకువచ్చింది. ఆర్టికల్ 370తో పాటు రామ మందిరం వీటన్నిటినీ కూడా గతంలో అసలు ఇవి సాధ్యం కాదు అని చెప్పుకునే స్థాయి నుంచి ఇప్పుడు పూర్తిగా తొలగిపోయాయి. వక్ఫ్ బోర్డు యాక్ట్ సైతం ఇప్పుడు అమెండ్మెంట్కు గురైంది కాబట్టి ఆ తర్వాత దేవాలయాలకు సంబంధించిన ఎండోమెంట్ యాక్ట్ రద్దు చేసేందుకు సైతం అవకాశం ఉంది. మరో 5 ఏళ్లలో ఇది కూడా పూర్తి కానుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.